హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విపాతి షీబాస్ వ్లాగ్స్. ఇవాళ నేను ప్రోటీన్ లడ్డు చేయబోతున్నాను. దానికోసం నేను వేయించుకున్న పల్లీలను తీసుకుంటున్నాను, 1.5 కప్. వేయించుకున్న నువ్వుల్ని తీసుకుంటున్నాను, 1/2 కప్. ఇంకా గసగసాలని వేయించుకొని తీసుకుంటున్నాను. తర్వాత డీసీడెడ్ డేట్స్ని తీసుకున్నాను కొద్దిగా. తర్వాత నేను ఇక్కడ కడాయి పెట్టుకొని నేను డ్రై రోస్ట్ కోసం కొద్దిగా కాజు, కొద్దిగా బాదాం, కొద్దిగా కర్బూజా సీడ్స్, ఇంకా పంకిన్ గింజల్ని తీసుకుంటున్నాను. అది మంచిగా వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్గా. చల్లారిన తర్వాత ఆ మిక్స్చర్లో కలుపుకుంటున్నాను. దాని తర్వాత బెల్లం కోసం నేను ప్యాన్లో నీళ్ళు వేసుకొని కొద్దిగా బెల్లాన్ని అయితే దాంట్లో వేసుకుంటున్నాను. తగినంత బెల్లం పాకం అయిందా లేదా చూసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత చల్లారిన తర్వాత నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పాకాన్ని దీంట్లో కలిపేయాలి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ డేట్స్ కూడా వాడుతున్నాం కదా. నాకైతే ఇక్కడ 1.5 కప్ బెల్లం అయితే పడింది. మీకు కావాలంటే వాల్నట్స్ వేసుకోవచ్చు, బ్లాక్ నువ్వులు వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఏం అవైలబుల్ ఉన్నాయో అవే వేసుకున్నాను. లడ్డూల్ని చుట్టేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, బెల్లం పాకంతో నేను చేసేసాను. లడ్డూలు చుట్టిన తర్వాత వేయించుకున్న నువ్వుల్ని దాని మీద స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట, గార్నిషింగ్ కోసం. సో ఇట్లా లడ్డూని చుట్టేసుకున్నానండి. ఇది డైలీ ఒకటి తింటే చాలా హెల్తీ. అన్ని రకాల విటమిన్స్, పోషకాలు అయితే అన్నీ ఉంటాయి దీంట్లో. మనం కూడా చాలా యాక్టివ్గా పని చేసుకోగలుగుతాము, చాలా హుషారుగా ఉంటాం. మనం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది, అది ఆకలిని పెంచుతుంది, అపిటైట్ ఇస్తుంది పిల్లలకి. మనము పిల్లలు అందరు కలిసి ఫ్యామిలీ మొత్తము డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది. కేక్ స్టాండ్ మీద పాత ఓవెన్ గ్లాస్ ఉండింది, దాంట్లో నేను లడ్డూలు పెట్టుకొని ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్తో కవర్ చేసుకున్నాను మంచి లుక్ కోసం. న్యాచురల్ స్వీట్నెస్తో చేసుకున్న ప్రోటీన్ లడ్డూలు నాకైతే చాలా టేస్టీగా కుదిరింది. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.